హాయ్ అండి, నేను మీ సాత్విక అని మాట్లాడుతున్నాను. తమ్ముడు, ఈ పచ్చడి ఎలా ఉందో కాస్త చెప్పు. అక్క చాలా బాగుందక్క, చాలా రుచిగా ఉందక్క. మన రాజేశ్వరి అక్క చాలా బాగా చేశారక్క. ఎలాగైనా రాజమండ్రి పచ్చళ్ళు చాలా బాగుంటాయి అక్క, నిజంగా. అవును, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం అందరం ఒకలాగా పెడతాం, వీళ్ళు ఒకలాగా పెట్టారండి. ఎందుకంటే మా అక్క ఆవు పిండి, మెంతు పిండి, చిన్నులపాయలు, మళ్ళీ దంచేయటం, మిక్సీ పెట్టేయటం, అంటే చాలా వెరైటీగా నాకు ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. అంటే మా ఒంగోలు సైడ్ ఒకలాగా పెట్టారు, అంటే ఒక్కొక్క ఊరు తప్పున ఒక్కొక్కలాగా పెడతారు, అంతే కదా తమ్ముడు? నువ్వు తిన్నావు కదా, ఎలా ఉంది ఇది? అవునక్క, అసలు ఒంగోలు కాదు కనుక అసలుకి రాజమండ్రి వాళ్ళు రాజం వాళ్ళు పచ్చడి పెట్టారంటే వాళ్ళు అస్సలకి చాలా వండరక్క. గోదావరి అంటేనే ఆ పొగరే కనిపిస్తుంది. చూసారా యాక్చువల్గా నేను ఏ మామిడికాయ పచ్చడిలో కూడా పసుపు వేయటం ఇంతవరకు నేను చూడలే, కానీ అక్క పసుపు వేసింది. నేను అనుకున్న పసుపు వేస్తే ఎలా ఉంటుంది అన్నాను. బాగా తిన్నానండి, ఏరే లెవెల్ అనుకో. అసలుకి ఆ ముక్కలు కూడా మా అక్క చాలా చక్కగా తుడిసి, నీట్గా తుడిసి ఆరబెట్టి చాలా బాగా చేసిందండి. నిజంగా పోయిన సంవత్సరం నేను పచ్చడి పెడితే మా నాన్న తెగదిట్టాడు. అలాగనే ఆ అక్క తురుము పచ్చడి చేసింది కదా అక్క, రాజేశ్వరి అక్క. ఆ పచ్చడి చాలా బాగుందక్క. నాకు మొన్న ఇజ్రాయల్ అన్న తీసుకొచ్చి ఇచ్చినారక్క. అవునా? అంటే తురుము పచ్చడి నాకు అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను ఎప్పుడు నాకు ఎప్పుడు ఇలా ముక్కలు, అది పెద్ద పెద్దగా కట్ చేసిన ముక్కలు, ఆవకాయ పచ్చడి అంటే నేను ఇష్టం. మా అక్క పాప నా కోసం మామిడికాయ ముక్కలు కొట్టుకొచ్చి అన్ని చేసి నా కోసం ఎంతో ప్రయాసపడి చేసింది. చాలా సంతోషం అండి. ఈరోజు మా తమ్ముడికి కూడా పెట్టాను, తిన్నాడు. ఎలా ఉంది తమ్ముడు? సూపర్ 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 అక్క. అలా కలుపుతుంటేనే నోరు ఊరుతుంది కదండి. చాలా ఆ కలపటమే కాదండి, వేడి వేడనంలోకి అస్సలకి మామిడికాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటుంది, ఎంత బాగుంటుందో అక్క. మరి మీకు కావాలంటే వచ్చేసేయండి, మీకు కూడా ఒక అన్నం పెట్టేస్తాము.